శివాయ గురవే నమః. మంత్రబలం శీర్షికలో ఈరోజు ఇది కూడా దుర్గా సప్తశతిలో మంత్రపూతమైన శ్లోకం మీకు మనవి చేస్తాను. ఈ శ్లోకంలో కూడా రెండు లాభాలండి. ఏమిటి రెండు లాభాలంటే, ఒకటి, మనం ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి దరిద్రంగా బాధలు అనుభవిస్తున్నట్లయితే మన యొక్క దారిద్ర్యం నశిస్తుంది అమ్మవారి అనుగ్రహం వల్ల, ఒక లాభం. ఇంకా రెండో లాభం ఏంటంటే భయాన్ని పోగొడుతుంది. ఏవో భయాలండి. భయం అంటే ఏంటంటే ఏదో చీకట్లో భయపడటం కాదండి. పెళ్ళి అవ్వట్లేదు, పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, అదొక భయం. భయం అంటే ఏంటనమాట, అయ్యో అసలు నాకు ఏదో 4-5 సంబంధాలు కుదరలేదు అనుకోండి, బెంగ అంటాం మనం తెలుగులో. అది కూడా భయమే. అయ్యో మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, అయ్యో అయ్యో. అసలు వ్యక్తి కంటే తల్లిదండ్రులకు బాధ ఎక్కువైపోతుందండి, అది కూడా భయమే. ఎక్కడ కూడా డ్రైవింగ్ చేస్తుంటావు, భయం. అక్కడ జనం ఎవరు లేరు, నిర్మానుషంగా ఉంటుంది, అప్పుడు కూడా భయమే. ఇంట్లో వస్తువులు తెచ్చిపెట్టుకున్నాం, దొంగలు ఏమైనా అపహరిస్తారేమో, అది కూడా భయమే. అంటే ఈ భయాల్లో అనేక రకాల భయాలు ఉన్నాయి. ఇటువంటి భయాలు అదే కాదండి, ఏం లేకపోతే ఏదో అనారోగ్యం కలిగింది, అది భయమే. లేదా బంధువులకు అనారోగ్యం కలిగిన భయమేనండి. భార్యాపిల్లలకి అమ్మో ఏమవుతుందో, నయమవుతుందా, ఆ రోగం తగ్గుతుందా, ఈ చిన్న వాటికి కూడా మనకు కలిగిన కష్టానికి భయమే, మన కుటుంబంలో వాళ్ళకి. ఇది జీవితం అండి, ఇంతే ఇది. అటువంటి భయాలు పోవాలన్నట్లయితే అమ్మవారిని స్మరించాలటండి. మంచి శ్లోకం దుర్గా సప్తశతిలో రెండో శ్లోకం ఇది. అసలు ఇవన్నీ కాదండి, అసలు నిత్యం అది కంఠస్థం చేసి స్మరిస్తే అమ్మవారు అలా మన వెనకాల రక్షణగా నిలబడుతుంది. జాగ్రత్తగా వినండి, కంఠస్థం చేస్తే మరీ మంచిదండి ఈ శ్లోకం. ఏంటి, దారిద్ర్యాన్ని నశిస్తుంది, భయాన్ని పోగొడుతుంది. ఆ శ్లోకం మీకు మనవి చేస్తాను. శ్లోకపూతమైనటువంటి మంత్రం అండి అది. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్తే స్తుత మతిమతీవ శుభాం దదాసి. అయ్యా, దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అమ్మవారండి, అమ్మ అని మనం ఎప్పుడు పిలుస్తామా వాడు అప్పుడు ఉపకారం చేద్దామని అలా తల్లి ఎదురు చూస్తుందిట అభయాస్తంతో మనకి. అదే చివరి లైన్లో అంటాడు చూడండి, సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త. మనకు ఉపకారం చేయటం కోసం చాలా మనస్సుటండి అలా కరిగిపోయి ఉంటుందిటండి ఆ మనస్సు. అటువంటి మనసుతో నన్ను ఎప్పుడు తలుస్తాడో వాడికి నేను సహాయం చేద్దామని. చూడండి, అడగందే అమ్మైనా పెట్టదంటారు. ఆ తల్లిని స్మరించాలి. అందువలన ఆ స్మరణ ఎప్పుడు చేస్తాడా, ఏమి లేదు స్మరణ ఏమిటి, దుర్గా అంటే చాలండి. దుర్గే స్మృతే. ఆ తల్లిని దుర్గా అని పిలవంగానేట ఆనందపడి, నన్ను పిలుస్తున్నాడు మావాడు, మా అబ్బాయి, ఏమిటో వాడి కష్టం అని పరిగెత్తుకొని వచ్చేస్తుందండి. దుర్గే స్మృతే హరసి భీతి అశేష జంతో. ఈ జంతువు అంటే జంతువుని కాదు, సమస్త ప్రాణులకు, మన మనుషులకే కాదు జంతువులకు కూడా, సమస్త ప్రాణులకు భీతి అంటే భయాన్ని పోగొడుతుంది ఆ తల్లి. ఇది ఒక లాభం. దుర్గే స్మృతే హరసి భీతి అశేష జంతో స్వస్తి అయి స్మృత అతీవ శుభాం దదాసి. స్వస్థత కలిగిస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది, భయం పోగొడుతుంది, శుభాన్ని కలిగిస్తుంది. ఇంకా ఏం చేస్తుందట, దారిద్ర్య దుఃఖ భయహారిణి. మూడుటండి, దరిద్రాన్ని పోగొడుతుందట, దుఃఖాన్ని పోగొడుతుంది, భయాన్ని పోగొడుతుంది. 3 దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్య. అమ్మా, నీకంటే దరిద్రం ఏదో లక్ష్మీదేవి అనుకుంటా, అవన్నీ కాదమ్మా, నువ్వే అన్నిటికీ. దరిద్రం పోవాలన్నా, భయం పోవాలన్నా, దుఃఖం పోవాలన్నా, ఈ మూడింటికి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్య. నీకంటే ఎవరున్నారమ్మా? సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త. ఒక్కసారి మళ్ళీ శ్లోకం చదువుతాను, మీకు వీలైతే ఇది రాసుకొని ప్రతి నిత్యం కంఠస్థం చేయండి. మిమ్మల్ని అండగా మీ జీవితాంతం ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్తి అయి స్మృత మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త. స్వస్తి.